నమస్కారం. ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ఇఫ్టు రాష్ట్ర నాయకుడుగా పనిచేసిన లోయ వెంకట కుటుంబరావు అందరివాడుగా పనిచేశాడని పలువురు వక్తలు ఆయన 3వ వర్ధంతి సభలో కొనియాడారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన ఆయన వర్ధంతి సభలో ఇఫ్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ మాట్లాడుతూ 1988లో విజయవాడ ఐటీ కాలేజీలో చేరిన ఎల్వి కుటుంబరావు పీడీఎస్యు విద్యార్థి సంఘం పట్ల ఆకర్షితుడైనాడని వివరించారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన కుటుంబరావు పీడీఎస్యు రాజకీయాల్లో చేరిన పిదప రాజీ లేని పోరాటాలు చేశాడన్నారు. టెక్నికల్ విద్యార్థి విభాగానికి పీడీఎస్యు రాష్ట్ర నాయకుడిగా పనిచేశాడని కీర్తించారు. ప్రభుత్వ ప్రైవేటు ఐటీఐ పాలిటెక్నిక్ కళాశాలలో విస్తృతంగా పనిచేసి పీడీఎస్యుని అగ్రభాగాన నిలబెట్టిన నాయకుల్లో కుటుంబరావు ఒకడన్నారు. చదువు ముగిసిన తర్వాత ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఇఫ్టు కార్మిక రంగంలో రాష్ట్ర నాయకుడిగా ఎదిగాడని కొనియాడారు. ప్రధానంగా ఆటో రంగ సంస్థలపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాడని, ఉద్యమాలు నిర్వహించాడని వివరించారు. వ్యక్తిగత జీవితం, సామాజిక జీవితం వేరుగా కాకుండా ఒకటే జీవితంగా పెనవేసుకుని అందరికీ ఆదర్శంగా కుటుంబరావు జీవించాడని అన్నారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు యు వీరబాబు మాట్లాడుతూ కుటుంబరావు ఏ లక్ష్యం, ఏ ఆశయం, ఏ సిద్ధాంతాల కోసం పోరాడారో అవి కొనసాగించడం ద్వారానే ఆయనకి నిజమైన నివాళులర్పించినట్లు అవుతుందని అన్నారు. ప్రజా జీవితంలో మచ్చలేని నాయకుడని కొనియాడారు. ఎవరికి ఏ ఒక్క సమస్య వచ్చినా తన వంతు కృషి చేయడంలో, పరిష్కారం చేయడంలో కుటుంబరావు ముందుండేవారన్నారు. టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు మరియు ప్రసాద్ బాబు మాట్లాడుతూ విద్యార్థి ఉద్యమాల్లో తనతో పాటు సమకాలికుడిగా కుటుంబరావు పనిచేశాడని అలనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విద్యార్థి రాజకీయాల్లో జీవితాన్ని ప్రారంభించిన తాము వ్యక్తిగత కుటుంబ జీవితాలను చూసుకుంటూనే సామాజిక బాధ్యతగా కార్మిక రంగంలో విప్లవ రాజకీయాల్లో తమ వంతు పాత్ర కృషి చేస్తున్నామన్నారు. నిరంతరం కష్టజీవుల పక్షాన పోరాటం చేయడం కోసం అహర్నిశలు కృషి చేయడం వల్ల ఆరోగ్యాన్ని సైతం లెక్కకు చేయకపోవడం వలన కుటుంబరావు అనారోగ్యం పాలై హఠన్మరణం చెందారని విచారణ వ్యక్తం చేశారు. న్యాయవాది, మాజీ పీడీఎస్యు రాష్ట్ర నాయకులు రవీంద్రనాథ్ మాట్లాడుతూ తాను న్యాయవాది వృత్తి చేపట్టిన తొలి రోజుల్లో కుటుంబరావు పరిచయమన్నారు. విద్యార్థి దశ నుంచి 50 ఏళ్ల జీవితం వరకు విప్లవ రాజకీయాల్లో రాజీలేని పోరాటం చేయడం సామాన్యమైన విషయం కాదన్నారు. నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అందరివాడు కుటుంబరావు అన్నారు. వర్ధంతి సభకు కుటుంబరావు సమకాలికుడు, మాజీ విద్యార్థి నాయకుడు, ఇఫ్టు నగర అధ్యక్షుడు కె రవీంద్ర అధ్యక్షత వహించారు. ఇంకా సభలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కెవి రమణ, కార్యదర్శి జి హరికృష్ణారెడ్డి, సెంట్రిక్ యూనియన్ అధ్యక్షుడు పెద్దిరాజు, పిఓడబ్ల్యూ నగర అధ్యక్షురాలు ఆసియా, కుటుంబరావు భార్య, కుటుంబరావు కుమారుడు సాహిద్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ముందుగా కుటుంబరావు చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అరుణోదయ శ్రీను ఆలపించిన విప్లవ పాటను ఆలపించారు. అధిక సంఖ్యలో ఆటో కార్మికులు పాల్గొని నివాళులర్పించడం విశేషం.